ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ ఘర్షణలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి. కుబేరా సినిమా తరహాలో ఏపీలో భారీ స్కామ్. ఇండియాకు నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు కేటీఆర్. అక్రమ అరెస్టుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో భారత్ దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ చేసిన దాడుల్లో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జోక్యంతోనే ఇరు దేశాల మధ్య వివాదం సమసిపోయిందని పునరుద్ఘాటించారు. ట్రంప్ జోక్యం వార్తలను భారత్ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే. అయితే తానే యుద్ధానాపనని గడిచిన 6 నెలల్లో ఎన్నో ఘర్షణలు అడ్డుకున్నట్లు ట్రంప్ తాజాగా మళ్లీ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూలినట్లు చెప్తున్న 5 యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందవనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. శుక్రవారం రాత్రి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్ హౌస్లో రిపబ్లికన్ సెనేటర్లకు విందు ఏర్పాటు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తుంది. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 12కు చేరింది. ఈ కేసులో నిందితులుగా కసిరెడ్డి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, విజయసాయిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, అవినాష్ రెడ్డి, బూనెటి చాణక్య, తూకేకుల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్కే సైఫ్ అహ్మద్, నారాయణస్వామి ఉన్నారు. భిక్షగాళ్లను విదేశాలకు తీసుకెళ్లి పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులుగా మార్చేసి వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేయడం ఇది కుబేరా సినిమాలోని స్టోరీ. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నెల్లూరు జిల్లాలో కూడా అటు ఇటుగా ఇలాంటి ఘరానా మోసమే జరిగింది. నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. డిలిమిటేషన్ అనేది ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారు. ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాం. కానీ జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయి. ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. रिप्रेजेंटेशन बढ़े ताकि जनता की जितने भी मसाइल है, जितने भी समस्याएं हैं, उनका कोई हल निकाला जाए, उनका कोई परिष्कार निकाला जाए, ताकि अल्टीमेटली डेमोक्रेसी ढंग से फंक्शन करे. पर हो क्या रहा है? 1971 तक हर 10 साल में सेंसस होता था. 10 साल के बाद डिलिमिटेशन होता था. जब इंडिया को आज़ादी मिली, हिंदुस्तान को आज़ादी मिली, आई थिंक इनिशियली वी स्टार्टेड विद अबाउट 430 ऑड पार्लियामेंट सीट्स. बाद में वो संख्या बढ़ी, 470 प्लस हुआ 61 में. अल्टीमेटली 71 में 543 नंबर पे हम लोग आ पहुंचे. तो 543 को फ्रीज किया गया. 71 में 543 लोकसभा सीट जो है उसको फ्रीज किया गया और गवर्नमेंट ऑफ इंडिया ने ये माना कि पॉपुलेशन ग्रोथ अगर एक्सप्लोसिव ऐसे ही आगे निकला तो इसको लेके बहुत समस्या हो सकती है. तो 71 में कॉन्स्टिट्यूशन को अमेंड किया, कहा कि 543 फ्रीज किया गया नंबर. 30 साल के बाद इसको हम फिर रिवाइज करेंगे. सेंसस तो चलेगा, संख्या नहीं बढ़ेगी. और फैमिली प्लानिंग को लागू करना शुरू किया. फैमिली प्लानिंग जब लागू किया भारत सरकार ने, फैमिली प्लानिंग एसोसिएशन ऑफ इंडिया बनाया. हुआ ये कि साउथ इंडिया में फैमिली प्लानिंग को ढंग से अमल किया गया. इस वजह से 1948 में जब सदर्न पॉपुलेशन थी 26%, आज वो घट के 19% पे आ गया. पर नॉर्थ इंडिया में कई ज्यादा राज्यों में फैमिली प्लानिंग ढंग से नहीं हुआ. जैसे उत्तर प्रदेश एज एन एग्जाम्पल. उत्तर प्रदेश में 1950 से लेकर आज तक 239% बढ़त हुई है पॉपुलेशन में. बट केरला में पॉपुलेशन इंक्रीज हुई है 69%. अगर आप कल कहोगे डिलिमिटेशन में कि फैमिली प्लानिंग जिन्होंने ढंग से किया भारत के हित में और या भारत सरकार के आदेश अनुसार, उनको अगर आप पनिशमेंट दोगे और उनकी रिप्रेजेंटेशन पार्लियामेंट में कम करोगे, और जिन्होंने आपके आदेश को पालन नहीं किया उनको अगर ज्यादा आप इंक्रीज करके उनकी आवाज बढ़ाओगे क्योंकि पॉलिटिकली इट सूट्स यू, ये कहां तक जस्ट है, कहां तक इंसाफ है? हमारी सवाल यही है कि अगर आप संख्या बढ़ाओगे, जरूर बढ़ाइए क्योंकि रिप्रेजेंटेटिव डेमोक्रेसी है, बढ़ाना चाहिए क्योंकि आबादी बढ़ी है. पर अगर आप लॉपसाइडेड करोगे, दिस विल नॉट जस्ट बी इम्बैलेंस, दिस इज फेडरल इनइक्विटी, दिस विल डिस्टर्ब आवर फेडरल स्ट्रक्चर, दिस विल क्वेश्चन द वेरी बेसिस for the foundation of our federal structure as enshrined in the constitution, and this is a very, very serious issue. That's our concern today. చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు పరాకాష్ఠకు చేరాయి. కక్ష సాధింపు కుతంత్రాల్లో తాజాగా కూటమి సర్కార్ తెరదీసింది. వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేతలు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు కేసు సృష్టించి పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు సృష్టించిన కట్టుకథ తప్పుడు కేసు. ఈ కేసులో మా పార్టీ సీనియర్ లీడర్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ అంటే చంద్రబాబు హయాంలో జరిగింది. ఏడాదికి 1300 కోట్ల ప్రివిలేజ్డ్ ఫీజు రద్దు చేశాడు. 40,000కు పైగా బెల్ట్ షాపులు పెట్టారు. 4-5 డిస్టిలరీకి భారీగా ఆర్డర్లు ఇచ్చారు. ఆఫ్రికాలో పెట్టుబడులు
దుబాయ్లో పెట్టుబడులు. అసలు అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపే. సినిమా కూడా కాదు, ఆ ఈటీవీలో వస్తుంటుంది సీరియల్, 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటుంది. అది జీడిపాకం సాగినట్టు సాగుతూ ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే పట్టు. వీళ్ళకి ఆఖరికి దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది. ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు, కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళే. అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటున్నారు. అసలు దేనికైనా హద్దు పద్దు. నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు? నువ్వు చేయాల్సిందేంది? నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినాయితే లాండ్ ఆర్డర్ అనేది లేదు. నీకు ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినేవాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేసావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు. దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని. ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది, వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే మరి చూపండి అబ్బా అంటారు. ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్, కక్ష సాధింపు. ఇప్పటికి 60-70 రోజులు, అసలు 90 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం, మళ్ళీ వేస్తామంటున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం, ఇంకోరు దగ్గరికి పోతున్నాం. బిగ్ బాస్ ఎవరు? ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. రెండో వైపు తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈరోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు. తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ అందరికీ తెలుసు, ఖచ్చితమైన ఆధారాలతో మనీ ట్రైల్ ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఒకదానికి ఇస్తే నువ్వు దాన్ని ఓవర్ రైడ్ చేసి కార్పొరేషన్ ద్వారా నీ మనిషిని తెచ్చాడ పెట్టుకుని ఒక వ్యక్తిని అక్కడి నుంచి నేరుగా అగ్రిమెంట్ చేసేసుకుని క్యాష్ డబ్బు వెళ్ళింది ప్రభుత్వం నుంచి. అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి, ఆయన క్లియరెన్స్ ఉంది, ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి. అవి వెళ్ళి షెల్ కంపెనీలోకి వెళ్ళి అక్కడి నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ 300 కోట్లు అనేది మా ప్రభుత్వం పట్టుకోలే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది. ఆ రికార్డు కూడా తగలబెట్టారు. ఎందుకు? దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు. అయితే ఫైనాన్స్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి. పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక్క ఆధారం చూపండి, ఒక్క ఆధారం. రేవంత్ రెడ్డికి ఎదురుగా మాట్లాడే దమ్ము లేక చిట్చాట్ పేరుతో పిచ్చివాగుడు వాగుతున్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడి స్టార్టర్ హౌస్లో ప్రచారం చేయించుకుంటున్నారు. గుడిలో ఉన్నాడా బడిలో ఉన్నాడా అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడడానికి ముఖ్యమంత్రి కావాలన్నా జగదీష్ రెడ్డి గంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు కదా. నువ్వు మాట్లాడే మాట మాట్లాడడానికి నువ్వు ముఖ్యమంత్రి కావాలన్నా? మరి రత్నపురంలో రోడ్డు మీద పొదుపుకంగా ఎవరికి ఇంతంత పోసి అప్పచెప్పినా అద్భుతంగా మాట్లాడుతారు నీ గురించి. నీ గురించి అంతకంటే గొప్పగా మాట్లాడతారు. ఇక అవి కావు కదా మన స్థాయిలో ఉన్న వాళ్ళని చేయాల్సింది. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు, ఎదురుగా మాట్లాడి దమ్ము లెక్క సాటుగా మాట్లాడి చిట్చాట్ల పేరు మీద రాయించడాలు, నీకు వంత కొట్టి కొంతమంది భజన పరులు, నీ స్లాటర్ హౌస్ ఓనర్లు, మీరు చేసే దుష్ప్రచారం వల్ల ప్రజల్లో మేము పలసనెత్తాం అనుకుంటున్నారా? నేను మొన్ననే చెప్పిన, ఢిల్లీలో చీకటి ఒప్పందం జరిగిన రోజు తెల్లవారు చెప్పిన నేను, నీ భాగవతం బయట పెట్టినా ఇక ఇవాళ మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ ఏదో కేసీఆర్ మీద, ఈ కేటీఆర్ మీద ఈ కేసు, ఆ కేసు, ఈడీలు, ఏసీబీలు అని మాట్లాడతాడు. మళ్ళీ అవే చెత్త మాటలతోని ఇంత పెద్దగా తాటికాయలంతా రాయించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. అనేదే జరిగింది సాయంత్రం వరకు.
నువ్వు ఎవరికి ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు తన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి వాడుతున్నాడు. అసలు జరగని మద్యం కుంభకోణాన్ని జరిగినట్లు చూపించి అరెస్టులు చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. శ్రీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు గారు కడుపు మంటతోటి అరెస్ట్ చేయించాడు. అయా చంద్రబాబు నాయుడు, ఇక నీకు ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటమే నువ్వు పరిపాలన అనుకుంటున్నావా? అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో నీ యొక్క ఎత్తుగడలు సాగవనుకుంటున్నావా? ఇది అత్యంత హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. మిథున్ రెడ్డి గారికి మచ్చలేనటువంటి నాయకుడు. వారు కానీ వారి కుటుంబం కానీ ఇలాంటి అక్రమ సొమ్ము తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. వారు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి. చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీలు రాజకీయాల్లో నేర్చుకుంటున్నప్పుడే అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో ఉండటం వారు చేసుకున్నటువంటి పాపమా? చిత్తూరు జిల్లాలో ఘనమైన చరిత్ర కలిగి మంచి పేరు ప్రతిష్టలతోటి మంత్రివర్గంలో పార్లమెంట్లో వారిదైనటువంటి ముద్రను వేస్తున్నటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబంపై ఈ కక్ష సాధింపు చర్యలు ఇది కడుపు మంటతో తప్ప ఇంకోటి కానే కాదు. జరగనటువంటి అక్రమాలు జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యాపారాన్ని చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ యొక్క డిస్టిలరీస్ నుంచి మరియు ఆ షాప్స్ నుంచి వ్యాపారాన్ని ఉద్యోగస్తులుగా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు చేసినప్పుడు ఎలా అక్రమాలు జరుగుతాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి నీతి మాలినటువంటి వ్యవహారం మద్యంలో ఎలా జరుగుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలా. అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి పర్మిట్ రూముల్ని ఏర్పాటు చేసి అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నప్పుడు ఇప్పుడు అక్రమాలు జరుగుతాయా? ప్రభుత్వం నిర్వహిస్తూ షాపుల్ని, బెల్ట్ షాపుల్ని ఉద్యోగస్తుల్ని పెట్టి అమ్మించి 3 క్వార్టర్లకు మించి ఉంటే అరెస్టులు చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కట్టడి చేసినప్పుడు అక్రమాలు జరుగుతాయి. ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్ నేతల్ని అరెస్ట్ చేయడానికి సృష్టించినటువంటి ఒక తప్పుడు సృష్టే ఈ యొక్క మద్యం కుంభకోణం అనేది ఎవ్వరూ మర్చిపోవద్దు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క సత్యం ఈ సంవత్సరంలోనే తెలిసి వచ్చింది. అక్రమాలకి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం నేరాంధ్రగా మారిపోతూ ఎక్కడికక్కడ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ మాదక ద్రవ్యాలు దొరుకుతూ హైదరాబాద్లోని లా దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. అనంతరం మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. భారత్ పాక్ ఘర్షణలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి. కుబేరా సినిమా తరహాలో ఏపీలో భారీ స్కామ్. ఇండియాకు నేషనల్ లాంగ్వేజ్ అవసరం లేదు, కేటీఆర్. అక్రమ అరెస్టుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.